ఇదిగోరా. వద్దురా. బృందా ఎదురుగా ఉన్న కేఫ్లో ఉంది, ఇప్పుడే స్నాప్ పెట్టింది, ఒకసారి చూసొస్తా. సరే ఆగు, నేను కూడా వస్తా. సరదా. ఏదైనా ఆర్డర్ చేద్దామా? మీ ఇష్టం. అది అక్కడ ఉంది. ఎవరు? హరీష్, రోహిత్, పవన్, కార్తికేష్, శివ. ఏ శివ, నువ్వే కదూ? నాకు తెలుసు నువ్వే. ఏ శివ. చాలేరా, ఇప్పటికే 10 పేర్లు చెప్పింది, ఇంకా ఉంటే 30 పేర్లు చెప్తుంది. దాంట్లో నీ పేరు ఉండదు. తీసేరా, తీసే. నువ్వా? నేనే. నువ్వేంటి ఇక్కడ? స్నాప్లో చూసా, దగ్గరలో ఉన్నావు, చూడాలనిపించింది, వచ్చేసా. నిన్ను రావద్దని మెసేజ్ పెట్టా కదా, వాడేమనుకుంటాడు? ఈడోడయ్యుంటాడు. ఎందుకు అంతలా రియాక్ట్ అవుతున్నావు? మెసేజ్ పెట్టక కూడా ఎందుకు వచ్చావు? అయినా ఇప్పుడు ఏమైందని? నేను చూడాలనిపించి వచ్చా, అంతే కదా. నువ్విట్రా. ఎందుకు ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నావు కార్తీక్? నీకు ముందే చెప్పా కదా. ఇప్పుడు వాడేమనుకుంటాడు? నువ్వు నిజంగా రియాక్ట్ అయ్యే అంత పెద్ద మ్యాటరా బృందా ఇది? నేను నిన్ను లవ్ చేస్తూ ఉంటే నేను వచ్చానని నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ వాడెవడో ఫీల్ అవుతాడని నన్ను అంటావేంటి? నాకు నచ్చదు అంతే. ఐ జస్ట్ వాంట్ కీప్ మై రిలేషన్షిప్స్ ఇన్ ప్రైవేట్. రిలేషన్షిప్సా? అదే రిలేషన్షిప్. ప్రైవేటా? మైక్లో అనౌన్స్ చేస్తాను, ఉండే ఇప్పుడే. కార్తీక్ వద్దు. చూసావా దీని భయం? ఇప్పుడు మా రిలేషన్షిప్ అనౌన్స్ చేస్తే ఎక్కడ అబ్బాయిలు దీనికి అటెన్షన్ ఇవ్వడం మానేస్తారని చెప్పి దీని భయం. షట్ అప్. ఏది పడితే అది మాట్లాడకు. మాట్లాడతాను. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను కాబట్టి నీకు లోకు అయిపోయాను. ప్రేమతో నిన్ను చూడ్డానికి వస్తే ఇదా నువ్వు నాకు ఇచ్చే వాల్యూ? నేను నీ మీద ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే నువ్వేమో ఊరోళ్ళందరి మీద ఎఫర్ట్స్ పెడుతున్నావు. నీకెంత చెప్పినా దొబ్బే. వాడి కోసం నన్ను దొబ్బే అంటావా? అంటే వాడు నువ్వేమైనా అనుకో, ఐ డోంట్ కేర్. నేనేంటో నాకు తెలుసు. బృందా. కార్తీక్. రే మావా. అంటే ప్రతిదీ నీకు చెప్పే చేయాలా? రే ఓకేనా? Don't keep your relationship in private. Date openly. Then only you will know you are dating with a queen or a bitch. ఏ నానా, ఏమైందిరా? అంతా నీ వల్లే. ఆగు. ఎందుకు లేట్ అయింది? ఏమైందన్నా? ఏమైంది చెప్పు, ఎందుకు అందరూ ఏడుస్తున్నావు? నన్నే చూస్తున్నారు. ఎంత భయమేసిందో తెలుసా? సరే ఏడవకు, పద వెళ్దాం.
రే రే దగ్గర నువ్వు పా. రే ఏమైందిరా? అరే ఇటు చూడరా. అరే ఎందుకు ఏడుస్తున్నావురా? అది చాలా మంచిదేరా. ఎవడు స్వార్థానికి వాడి దాన్ని అలా మార్చేసుకొని నా వల్ల కావట్లేదురా. రే అమ్మాయిలంటే అంతేరా, సీజన్కి వల్ల మారిపోతుంటారు. అలా అలా మారిపోతారా? ప్రేమ అంటే ఇంతేనా? ఎంత ట్రూగా లవ్ చేశాను రా దాన్ని. రే అసలు ఏం మాట్లాడుతున్నావురా? లవ్ గిలాస్కి తేడా తెలియని రోజుల్లో ట్రూ లవ్ అంటున్నావు. పిచ్చ నా కొడుక. ఏమైనా కానీ నేను మాత్రం దాన్ని ట్రూగా లవ్ చేశాను రా. నువ్వెందుకు ఏడుస్తున్నావురా? ఫ్రెండురా, నేను ఎప్పుడు చూడలేదు నిన్ను. బృందా, కార్తీక్ రేయ్ నీకోటి చెప్తా విను. మనం ఎంజాయ్ చేసే టైంకి ఈ అమ్మాయిలు మన లైఫ్లోకి వస్తారు. మనం కెరీర్ సెట్ చేసుకున్న టైంకి వేరే వాడిని సెట్ చేసుకుని వెళ్ళిపోతారు. ఆ డిప్రెషన్లో మన అబ్బాయిలందరూ మందు, సిగరెట్, డ్రగ్స్ అని కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారా. అమ్మాయిలే ఉందిరా, ఎవడో డబ్బున్నాడు వస్తాడు, లైఫ్ ఇచ్చేస్తాడు. ఇక్కడ బాధపడేది మన అబ్బాయిలు. నువ్వలా అవడం నాకు ఇష్టం లేదు. ఎవరు నీ బాయ్ ఫ్రెండా? కాదు, అంటే ఉన్నాడా లేడా? బాయ్ ఫ్రెండ్. నీ ప్రాబ్లం ఏంట్రా? నీతో తప్ప ఇంకెవరితో మాట్లాడకూడదా? నీతోనే మాట్లాడాలా? ఎక్కడికెళ్తే అక్కడికి వచ్చేస్తావు? ఇరిటేట్ చేస్తూనే ఉంటావా? హలో, ఇది మీ తాతగాడి హోటల్ అనుకుంటున్నావా లేదా మీ బాబుగాడి హోటల్ అనుకుంటున్నావా? అంటే నువ్వు కాళ్ళు మెసేజ్లు చేయకపోయేసరికి నేను బాధపడిపోయి మంతాగి ఎక్కడ పడిపోయి ఆకలి నిద్ర మానేసి ఉంటున్నాను అనుకున్నావా? లేదా ఏ ఎదవలతో తిరుగుతున్నావు అని చెప్పి? హలో, కూర్చో కూర్చో. ఎదవలతో తిరుగుతున్నావు అని చెప్పి జెలస్ అయిపోయి నువ్వు ఎక్కడున్నావని చూడటానికి వచ్చాను అనుకుంటున్నావా? అవును. అంత లేదు. ఇక్కడ ఫుడ్ బాగుంటుందంటే తింటానికి వచ్చా. అంటే నువ్వు నా కోసం రాలేదా? నీకోసం నేనెందుకు వస్తా? పక్క జరుపు. నీకుంటదే. దుంగ మొహమోడు కంత్రి. మేము ఆర్డర్ చేయలేదే. హలో, అది నాది బ్రో, నేను ఆర్డర్ చేశా బ్రో. నా ఫుడ్ నేనే తినాలి బ్రో, ఎవరు పడితే వాళ్ళు తింటే ఎలా? ఇటుదా, అది నాదని తెలిసినా కానీ ఇట్లా చెప్తుందా? ఇది కూడా నేను ఆర్డర్ చేయలేదే బ్రో. అది నాది బ్రో, ఇటు తీసుకురా. అసలు ఎవడు ఆర్డర్ చేశారు? ఇందాక నుంచి ఆర్డర్ పైన ఆర్డర్ తీసుకొస్తా. బ్రో మండుతుంది బ్రో, స్వీట్ తీసుకురా, మనం తిందాం. కావాలని చేస్తున్నాడు. ఏయ్, ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు నాకు తెలుసు. నువ్వు నా కోసమే వచ్చావు.
అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు ఆ? హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఎలా ఉండేదానివే? నేను లేకుండా బ్రతకలేను అనే స్టేజ్ నుంచి నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు అంటే చెప్పుకోలేనంత స్టేజ్కి వచ్చేసావా నువ్వు? దేనికి? ఈ ఫేక్ అటెన్షన్స్ కోసమా? ఎంత క్యూట్గా ఉండేదానివే నువ్వు రియల్గా ఉన్నప్పుడు. ఈ 10 మంది అటెన్షన్స్ కోసం ఫిట్ ఇన్ ద సొసైటీ క్యారెక్టర్గా మారిపోయి నన్ను ఇగ్నోర్ చేస్తున్నావా? మీషోలో 300 రూపాయలు గౌన్ వేసుకొని మర్సిడీస్లో ఎక్కించుకొని తిరిగేవాడు కావాలి నీకు? ఆ? అసలు అసలు ఈ కేఫ్ మెనూలో ఏ ఐటమ్స్ ఉంటాయి నీకు తెలుసానే? తెలీదు. అల్ఫ్రెడో అంటే ఏంటో చెప్పే. అల్ఫ్రెడో అంటే ఏంటో తెలీదు, కానీ ఆడీలో ఎక్కించుకొని తిరిగేవాడు కావాలి నీకు. ఒకసారి రియాలిటీని గుర్తు తెచ్చుకోవే. ఈ ఫేక్ లైఫ్ వదిలేసి ఈ ఫిట్ ఇన్ ద సొసైటీ క్యారెక్టర్ నుంచి బయటికి రా. అప్పుడు కనబడుతుంది ఆ ప్రేమ నీకు. నీ చుట్టూ తిరిగే వాళ్ళందరూ నీ ఫీలింగ్స్ కోసం కాదే, నీ ఫిగర్ కోసం తిరుగుతున్నారు. హే, నీ లైఫ్ అంతా ఒక ఫేకే. రియాలిటీలోకి రా. ఛే. హే, నీ లైఫ్ అంతా ఒక ఫేకే. రియాలిటీలోకి రా. ఏమిరిందా కాల్ చేసావు? గుర్తొచ్చానా? మ్మ్. నన్ను మిస్ ఏదో చెప్తున్నావురా. ఏం లేదు. ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఏదో ఒకటి మాట్లాడు. తిన్నావా? తిన్నా. ఫ్రెండా, మ్మ్. నీ ఫోన్ ఇస్తావా? నా ఫోన్ నీకెందుకురా? ఏ ఇవ్వవా? ఆ. మ్హూ. భయం వేస్తుందా? భయం అని కాదు, నాకంటూ పర్సనల్ స్పేస్ ఉంటుంది కదా. నా ఫోన్ ఎవరైనా టచ్ చేస్తే నాకు నచ్చదు. అవునా? అందరితో పాటు నేనా? నువ్వెందుకు ప్రతిదానికి ఇష్యూ చేస్తున్నావు? ఇదే మన రిలేషన్షిప్లో ప్రాబ్లం. మన రిలేషన్షిప్లో ప్రాబ్లం ఇది కాదు. అయినా నువ్వెందుకు ప్రతిదీ ప్రైవేట్ చేస్తావు? అది కాదు కార్తీక్, ఇది నా పర్సనల్. పర్సనల్ అంటే తిన్నా. కార్తీక్, కార్తీక్ నా మాట విను. కార్తీక్ ప్లీజ్. కార్తీక్, కార్తీక్ ప్లీజ్. కార్తీక్ వద్దు. కార్తీక్, కార్తీక్ విను ప్లీజ్. కార్తీక్ వద్దు. కార్తీక్ వద్దు ప్లీజ్. ప్లీజ్ కార్తీక్, ఒక్కసారి నా మాట విను. కార్తీక్ ప్లీజ్, ఒక్కసారి బయటకు రారా. నీ ఫోన్ పాస్వర్డ్ నాకు తెలియదు బృందా. ఎంజాయ్. ప్రతిసారి గొడవ పడతావు కదా. నేను గొడవ పడుతున్నాను అంటే నేను ప్రేమిస్తున్నానని అర్థం. నేను సైలెంట్గా వెళ్ళిపోతున్నానంటే ఎంజాయ్ యువర్ ప్రైవేట్ లైఫ్. అంటే వదిలేస్తున్నావా? ఒకప్పుడు నువ్వంటే చచ్చిపోయేంత ప్రేమ ఉండేది బృందా నాకు. ఇప్పుడు నేను వదిలేసే అంత దమ్ము కూడా ఉంది నాకు. థ్యాంక్ యూ. ఒకసారి రియాలిటీని గుర్తు తెచ్చుకోవే. ఈ ఫేక్ లైఫ్ వదిలేసి ఈ ఫిట్ ఇన్ ద సొసైటీ క్యారెక్టర్ నుంచి బయటికి రా. అప్పుడు కనబడుతుంది ఆ ప్రేమ నీకు. బృందా,
ఏమైంది బృందా? రియాలిటీకి వచ్చేసరికి ఒంటరిదాని అయిపోయావా? అప్పుడు నువ్వు ఫేక్గా ఉంటే నీ చుట్టూ చాలామంది ఉండేవారు బృందా. లైఫ్ అంటే అంతే బృందా. నువ్వు ఫేక్గా ఉన్న రోజులు నీ చుట్టూ చాలామంది ఉంటారు, ఊరికే అటెన్షన్స్ ఇస్తారు. వాళ్ళందరూ నీ మీద ఫీలింగ్స్తో కాదు బృందా, నీ ఫిగర్ మీద ఉన్న లస్ట్తో నీ వెనక్కి తిరిగేవారు. ఇది రియాలిటీ. నిన్నెలా అడగాలో నాకు అర్థం కావట్లేదు. ఒక్క ఛాన్స్ ఇస్తావా? నేను నిన్ను ఎప్పుడు వదిలేశాను బృందా? ఐ లవ్ యూ కార్తీక్. ఐ లవ్ యూ టూ బృందా. సారీ, నేను చాలా బాధ పెట్టాను. కార్తీక్, అయితే మా డాడీతో మాట్లాడతావా? సరే మాట్లాడతా. అక్కడ కూడా ఇలానే మేలిగా చూపిస్తావా? చూద్దాం, అది మీ డాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ పిల్లనాళ్ళని పుట్టించుకున్నాక తలకాయ నొప్పి. వీళ్ళు తినిన తర్వాతే మేము తినల్లా. తినవా? ఈ మొగుళ్ళు పట్టించుకోరు. ఏందిరా, సర్లే పార్సల్ చేసుకుందాం. ఊరిని పెళ్ళిళ్ళు రాళ్ళా, వేలు సదింపులు చేయాలా, ఏం తినరు పెట్టరు. కూల్ డ్రింక్ తాగుతావా?